హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో ఒక మంచి ఫోటో నేమార్ట్ ఎడిటింగ్ అనేది ఎలా చేసుకుంటారో చెప్తాను. మీకు స్క్రీన్ పైన కనపడుతుందా? ఇలా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో చూడండి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ ప్రో అప్లికేషన్ లేకపోతే మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్నెడ్ మెసేజెస్లో పెట్టాను, వెళ్ళండి. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మహీటెక్ ఇన్ఫో, అందులో జాయిన్ అయిపోయింది. పిన్నెడ్ మెసేజ్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి, ఎడిట్ ఏ ఫోటోని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఇప్పుడు నా ఫోన్ నేను రొటేషన్ చేసుకున్నాను మీకు చూపిద్దామని. అండ్ ఇందులో అడ్జస్ట్మెంట్ అనే టూల్స్లో అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ అని ఉంటుంది, చూడండి. శాచురేషన్ ఇలా పెంచుకోండి. ప్లస్ అంటే పైకి, మైనస్ అంటే కిందకి. ఓకే, కొంచెం పెంచుకొని పైన రైట్ మార్క్ ఇవ్వండి. ఇలా వస్తుంది. ఇలా పైకి వెళ్తే మీకు ఇందులో యాడ్ ఫోటో అని ఉంటుంది. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఎడిటింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి కైన్మాస్టర్, పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్ ట్యూటోరియల్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకుంటారనుకుంటే ఒక షేర్ కూడా చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. యాడ్ ఫోటో. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు? బాయ్స్ ఆర్ గర్ల్స్, ఎనీబడి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. పైన యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది ఫోటో. సో కిందకి వెళ్ళండి. మీకు ఇందులో RemoveBG అని ఉంటుంది. RemoveBG ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇంటర్నెట్ ఆన్ చేయండి, గుర్తుంచుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేయండి. ఇంటర్నెట్ ఆన్ చేస్తే మీకు ఇలా కట్ అవుతుంది ఫోటో. ఓకే, ఇలా కట్ అయిన తర్వాత మీకు ఎడ్జెస్ ఏమైనా సరిగా లేకపోతే ఇక్కడ మీకు ఎరేజర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎరేజర్ వస్తుంది. ఎరేజర్ సైజ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఇలా మీకు ఎక్కడ వరకు కావాలితే అక్కడ వరకు ఇలా ఎరేజ్ చేసుకోండి ఫోటోని. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకొని పైన రైట్ మార్క్ ఇచ్చేయండి. నీట్గా చేసుకోండి ఎరేజ్. ఇలా పైన రైట్ మార్క్ చివర పట్టుకుని ఇలా పెద్దగా చేయండి కొంచెం. ఇలా ఇంకొంచెం పెద్దగా చేద్దాం. కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఎరేజర్లోనే కొంచెం ఎరేజ్ చేసుకుంటానండి, ఇంకొంచెం పైకి. ఓకే, ఇలా రైట్. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని చూస్తాను. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఫోటోని కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా కొంచెం కిందకి జరుపుదాం. ఓకే, ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో చూసుకోండి. శాచురేషన్ కొంచెం పెంచండి, కొంచెం చాలా ఎక్కువ వద్దు, మీ ఫోటోకి తగ్గట్టు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైన రైట్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా పక్కకి వెళ్తే టెక్స్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు రాయండి. అమ్మాయిల ఫోటోలు పెడితే అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలు పెడితే అబ్బాయిలు, మీ పేరు రాసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ స్వాతి అని రాశాను. డన్ పైన క్లిక్ చేశాను. పైన రైట్ మార్క్ ఇచ్చాను, ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టేసి ఇలా పైకి వెళ్తున్నాను చూడండి. మీకు ఈ ఫాంట్స్ మారుతూ ఉంటాయి. ఇందులో మీకు ఏ ఫాంట్ నచ్చిందో ఆ ఫాంట్ స్టైల్ తీసుకోవచ్చు. నేను ఈ ఫాంట్ స్టైల్ తీసుకున్నాను. ఓకే, ఈ స్టైల్ తీసుకున్నాను. మీకు టార్గెట్ ఇచ్చే కనపడుతూనే ఉంటుంది. ఈ ఫాంట్ తీసుకోండి, కరెక్ట్గా నేమ్ గుర్తుపెట్టుకొని ఇట్లా ఫోటో మీదకి టెక్స్ట్ని పెట్టేసి స్ట్రోక్లో కలర్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్ళండి, షాడో అని ఉంటుంది చూడండి, షాడో ఆన్ చేయండి. ఓకే, ఇలా షాడో బాగుంది. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ప్లస్ టెక్స్ట్ ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. డెవిల్, నేను ఇన్స్టాగ్రామ్ ఐడి రాస్తాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అండి. డెవిల్ పిల్ల స్వాతి ఇన్స్టాగ్రామ్ ఐడి. రైట్ మార్క్ ఇచ్చాము. చిన్నగా చేసి ఇక్కడ సారీ ఫోటో డిస్టర్బ్ అయింది. రైట్, ఈ నేమ్ని టచ్ చేశాను. జాగ్రత్తగా తీసుకొచ్చి కిందకి పెడతాను. ఇక్కడికి పెట్టేసి ఇక్కడ మనకి ఫాంట్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇలా ఫాంట్స్ అన్నీ వస్తాయి. ఇందులో కిందకి వెళ్ళండి, మీకు చాలా ఉంటాయి. ఇందులో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఇలా వస్తుంది స్టైలు. వచ్చిన తర్వాత షాడో ఆప్షన్ ఉంటుంది చూడండి, షాడో రైట్. మళ్ళీ స్ట్రోక్ అని ఉంటుంది, స్ట్రోక్ అని ఉంటుంది చూసుకోండి. వైట్ కలర్ ఇచ్చుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే, బాగుంది. స్ట్రోక్ ఎవరు వద్దనుకుంటే నో ప్రాబ్లం, అది మన ఇష్టం. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇంకొంచెం చిన్నగా చేద్దాం. బాగుంది. స్ట్రోక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది పైన రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇట్లా సేవ్ అయిపోతుంది. మీరు దీన్ని ఏం చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో క్లిక్ చేసి నేను ఇచ్చిన బటర్ఫ్లైని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇలా తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. కొంచెం చిన్నగా చేయండి. ఇంకొంచెం ఇలా కొంచెం చిన్నగా చేసి కొంచెం పెద్దగా. సారీ, ఇది డిస్టర్బ్ అయింది, దీన్ని డిలీట్ చేస్తాను.
మళ్ళీ తీసుకుంటాను యాడ్ ఫోటో, మళ్ళీ బటర్ఫ్లై దగ్గరకు వచ్చాను, బటర్ఫ్లై తీసుకున్నాను, యాడ్ పైన క్లిక్ చేసి రొటేషన్ ఇస్తున్నాను, చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళండి, షాడో అనే ఆప్షన్ ఆన్ చేయండి. పొజిషన్ మాత్రం కరెక్ట్గా 0 0 చేయండి, 100 100. ఓకే, కలర్ బ్లాక్ ఉండాలి. పొజిషన్ ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ ఉంటుంది కదా ఇలా చేసుకోవచ్చు. ఇట్లా చూసుకోండి. ఓకే, కొంచెం జూమ్ చేసుకొని కొద్దిగా పైన రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్లు క్రియేట్ చేయడం అయిపోయింది. హెచ్డి క్వాలిటీలో సేవ్ అవ్వాలంటే ఇలా పైకి వెళ్ళండి, డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. డ్రాలో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, సేవ్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. గ్యాలరీ ఓపెన్ చేశాను, ఇక్కడ చూడండి పిక్సార్ట్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇది ఈ ఫోటో మీరు ఇందాక చూశారు కదా, స్టార్టింగ్లో రొటేషన్ ఇస్తాను చూడండి, ఇది ఈ ఫోటో. ఇదే మీరు చూసింది, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. సో జూమ్ చేసినా కూడా నీట్గా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.